లూకాసు వార్త 1వ అధ్యాయం 46, 47, 48. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించును. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తుడు కాగా నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలనందురు. ఆయన నామము పరిశుద్ధము. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు మరియ చెప్పినటువంటి ఈ మాటను, ప్రభువును నా ప్రాణము ఘనపరచుచున్నది. దేవుని బిడ్డలారా, మనము ఏం చేయాలి? ప్రభువును ఘనపరచాలి. ఎందుకు ఘనపరచాలి? ఎలా ఘనపరచాలి? ఎలాంటి ఘనపరచడాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడో ఈరోజు దైవ వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. మరియను చాలా సందర్భాలలో ఒకే ఒక దృష్టితో మనం చూస్తాం. యేసు ప్రభును మోసినటువంటి గర్భము కలిగిన స్త్రీగా, యేసు ప్రభును ఒడిలో ఉంచుకొని పెంచిన స్త్రీగా, యేసు ప్రభు పెంపకానికి కారణమైనటువంటి స్త్రీగా మాత్రమే మరియను చూస్తాం. కానీ ఆమెలో ఉన్నటువంటి డిఫరెంట్ షేడ్స్ మన జీవితాల్లో మనం గుర్తించకుండా ఉంటాం. మరియ ఎవరు తెలుసా? అద్భుతముగా దేవుని స్తుతించినటువంటి స్త్రీ. ఈరోజు యవనస్తుల కూడికలో కూడా అదే నేను చెప్పాను. మరియ జీవితం ఎలాంటిది తెలుసా? మరియ చాలా పేదరికంలో ఉన్నటువంటి స్త్రీ. అందుకే మరియ అంటుంది, నా దీన స్థితిని దేవుడు కటాక్షించను. ఉన్నతమైన స్థితి కాదు, మధ్య స్థితి కాదు. మరియ స్థితి ఏంటి తెలుసా? దీన స్థితి. చాలా పూర్ ఫ్యామిలీ. ఆ మరియ ఉన్నటువంటి గ్రామము చాలా పూర్ ప్లేస్, నజరేతు అనేటువంటిది. అది కూడా అంత మంచి స్థలం కూడా కానటువంటి స్థలము. కానీ మరియ అంటుంది, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది. కానీ మరియను అడిగితే, మరియా నీ దగ్గర నీకంటూ ఒక బైబిల్ ఉందా అంటే మరియ అంటది లేదు. ఎందుకు తెలుసా? ఆ దినాల్లో బైబిల్ అనేటువంటి పదం లేదు. 66 పుస్తకాల గ్రంథ రాజ్యం ఆ దినాల్లో లేదు. పుస్తకపు చుట్టలు ఉండేవి. అది కూడా సమాజ మందిరంలో ప్రధాన యాజకుల దగ్గర ఉండేవి. మరియ దగ్గర బైబిల్ లేదు. ఒకవేళ మరియను అడుగుదాం, మరియా నీ దగ్గర మాలాగా పాటల పుస్తకం ఏమైనా ఉందా? మరియ అంటుంది లేదు. ఒకవేళ నీ దగ్గర ఏమైనా మాలాగా సెల్ ఫోన్లో పాటలు ఉన్నాయి, అవి ఏమైనా ఉన్నాయా? మరియ అంటుంది అబ్బే అవి లేదు. ఎందుకంటే 2025 సంవత్సరాల క్రిందట ఏదో దీన స్థితిలో నజరేతు అనేటువంటి గ్రామంలో ఉండేటువంటి స్త్రీని నేను, అక్కడ ఉండేటువంటి స్త్రీని నేను, బెత్లెహేము కూడా కాదు, నజరేతులో ఉండేటువంటి స్త్రీని. కానీ మరియ అంటుంది, నా దగ్గర బైబిల్ లేదు, నా దగ్గర చర్చి కూడా లేదు. ఎందుకంటే యెరూషలేములోనే దేవాలయం ఉంది. ఆమె దగ్గర పాటల పుస్తకం లేదు. కానీ మరియ అంటుంది, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. దేవుని బిడలారా, చాలా సందర్భాల్లో ఏమంటాం తెలుసా? దేవుని స్తుతించాలంటే నా దగ్గర పాటల పుస్తకం లేదు కదా, నా దగ్గర పాటలు పాడడానికి నాకు అలాంటి అవకాశం లేదు కదా. మరియ ఎప్పుడో ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళేటువంటి స్త్రీ అంతే. కానీ తన జీవితంలో ఎంత భక్తిగా జీవించిందంటే, మీరు పై వచనాల్లో చూస్తే ఎలిజబెత్ పరిశుద్ధాత్మ చేత నింపబడి మరియతో మాట్లాడుతూ అంటది, మరియా నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడినదాను అని. దేవుణ్ణి ఎలిజబెత్ ఎప్పుడు స్తుతించింది తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత. కానీ మరియ పరిశుద్ధాత్మ చేత నింపబడల. మరియ ఎప్పుడైతే ఎలిజబెత్ మాటలు వినిందో దేవుని స్తుతించడం ప్రారంభించింది. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్తుతి చేయండి, దేవునికి స్తుతులు చెల్లించండి. మౌనంగా ఉంటాం. ఏమంటే పాట రాదు, ఏమంటే పాట తెలియదు, ఏమంటే మొదటిసారిగా వింటున్నాం. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద మిస్యూస్ థింగ్స్ దట్ వీ కోట్ అగైన్స్ ద ప్రైజ్. అంటే పాటలు పాడి దేవుని స్తుతించడానికి మనం చెప్పేటువంటి సాకులుగా ఉంటాయి. మరియ దగ్గర ఇవేమి లేవు. కానీ మరియ అంటుంది, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏముండాలి తెలుసా? దేవుడు కోరుతుంటున్నాడు. ఇన్ని సంవత్సరాలు, లేకపోతే ఇన్ని నెలలు, ఇన్ని రోజులు వి ఎంజాయ్డ్ సో మెనీ థింగ్స్. కానీ ఈరోజు దేవుడు కోరేటువంటిది ఏంటి తెలుసా? దేవుని నువ్వు ఘనపరచాలి, దేవుని ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. మరియ జీవితంలో ఉండేటువంటి మరియ ఏ రకంగా దేవుని ఘనపరిచింది ఈరోజు దైవ వాక్యంలోంచి మనం చూద్దాం. తిరిగి 46వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. దేవుని బిడలారా, ఇది ఎక్కడుందండి? లూకాసు వార్తలో. మరియ సువార్త కాదు ఇది,
లూకా సువార్త. అంటే లూకా అనేటువంటి వైద్యుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభు గురించిన వివరాలు సేకరిస్తుండగా మరియ స్తుతిని గురించి విన్నాడండి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ భాగాన్ని నేను చెప్తున్నానంటే, మరియ రాసిన పుస్తకం అయితే మరియ నేను ఇలా స్తుతించానని రాస్తుందండి. రాస్తే సరే అనుకోవచ్చు. మరియా అప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే లూకా ఎప్పుడు రాశాడో మరియ ఎప్పుడు చనిపోయిందో వి డోంట్ నో, ఎగ్జాక్ట్ డేట్స్ వి డోంట్ నో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, లూకా సువార్తికుడు మరియ చేసిన స్తుతిని రాస్తుంటున్నాడు. కొద్దిసేపు ప్రక్కన పెడదాం, లూకా రాశాడా లేదా? లూకాకు ఒక ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. మరిచిపోకుండా మరియ చేసిన స్తుతిని రాయి. మరియ దేవుని గణపరిచింది కదా, ఆ గణపరచడాన్ని గురించి నువ్వు ఖచ్చితంగా నీవు దేవుని స్తుతించు, దేవుని గురించిన విషయాలు రాయని పరిశుద్ధాత్మ దేవుడు రాస్తుంటున్నాడు, ప్రేరేపిస్తుంటున్నాడు. దేవుని బిడలారా, మరియ చేసిన స్తుతిని పరిశుద్ధాత్మ దేవుడు మర్చిపోలేదు. ఇంకో మాట చెప్తాను, మరియ చేసిన స్తుతిని పరలోకం రికార్డ్ చేసింది. హల్లెలూయా. దేవుని బిడలారా, నీవు చేసేటువంటి స్తుతి చాలా సందర్భాల్లో మన ప్రార్థనే పరలోకంలో రికార్డ్ అవుతుంది అనుకుంటాం. సారీ, ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది మరియ చేసిన స్తుతిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు గ్రంథస్థం చేశాడంటే, మరియ చెప్పిన పదాలు ఏదో గాలిలో లేవు. మరియ చెప్పిన పదాలు ఎలిజబెత్ మాత్రమే వినడంలా. మరియ చెప్పినటువంటి పదాలు అప్పుడున్నటువంటి ప్రాంతానికే కాదు, ఇప్పుడున్నటువంటి మనకే కాదు, పరలోకంలో ప్రభు దాన్ని దృష్టించాడు. పరలోకంలో ప్రభు దాన్ని దృష్టించాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, నువ్వు దేవుని స్తుతించకపోతే నీ స్తుతిని గురించి పరలోకంలో రికార్డ్ చేయబడదు. నీవు దేవుని స్తుతించాలి. నీది మాటలు మాత్రమే కాదు, నీ మాటలు పరలోకంలో రికార్డ్ చేయబడతాయి, నీ స్తుతి పరలోకంలో రికార్డ్ చేయబడుతుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, అది కూడా ఎక్కడ స్తుతిస్తుందండి? చూడండి 39-40 వచనాలు, లూకా సువార్త 1వ అధ్యాయం 39-40 వచనాలు. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎక్కడ స్తుతిస్తుంది? కొండ సీమలలో ఉన్న. అంటే మరియ ఎక్కడికి వెళ్ళిందంటే, ఎలిజబెత్ ఇల్లు ఎక్కడుందంటే అది పర్వతాల దగ్గర ఉంది, కొండల ప్రాంతంలో ఉంది. ఒక కొండల ప్రాంతంలోకి వెళ్ళి మరియ దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని గణపరుస్తూ ఉంటే, అక్కడ చేయబడిన స్తుతిని పరలోకం రికార్డ్ చేసింది. నీ ఇంటిలో నువ్వు స్తుతిస్తూ ఉంటే పరలోకం రికార్డ్ చేస్తుంది. నువ్వు చర్చిలో దేవుని స్తుతిస్తూ ఉంటే పరలోకం రికార్డ్ చేస్తుంది. ఒకవేళ అనుకుందాం, నా కోసం దేవుడు సుధీర్ చేసే స్తుతి అనేటువంటి పుస్తకం పెట్టాడు అనుకుందాం. దాంట్లో నేను ఎంతగా స్తుతించానో అందులో ఉంటుంది. ఒకవేళ మన పుస్తకాలు ఖాళీగా ఉన్నాయేమో, స్తుతులే లేవు, పాటలు పాడడం, దేవుని స్తుతించాం, దేవునికి స్తోత్రాలు చెప్పడం, కామ్గా ఉంటాం. రిమెంబర్, యువర్ పేజెస్ ఆర్ ఎంప్టీ ఇన్ హెవెన్. నీ పేపర్లు, నీ స్తుతికి సంబంధించిన పుస్తకం ఖాళీగా కనపడుతుందేమో. 2025లో ఆ పుస్తకం ఎంత ఖాళీగా ఉందో ఒక్కసారి ఆలోచించు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండా, ఎక్కడ కొండ సీమలలో ఉన్న ఒక ఇంటిలో స్తుతిస్తూ ఉంటే పరలోకం రికార్డ్ చేసిందండి. ఈరోజు నువ్వు చర్చిలో ఉంటూ దేవుని స్తుతించకుండా ఉన్నావేమో, దేవుని గణపరచకుండా ఉన్నావేమో, దేవుని కీర్తించకుండా ఉన్నావేమో. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ఈమె మాటలు చుట్టుపక్కల ఉండే వాళ్ళు వినలేదేమో, లేకపోతే ఈమె మాటలు హేరోదు రాజప్రసాదంలో వినబడలేదేమో, కానీ ఈమె మాటలు పరలోకంలో వినబడ్డాయి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు చేసేటువంటి స్తుతి, నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండగా గుర్తుంచుకుందాం, దట్ విల్ బి రికార్డెడ్ బై గాడ్. దేవుడు దాన్ని రికార్డ్ చేస్తాడు. ఎందుకు దేవుడు మరియను ఎన్నిక చేశాడు తెలుసా? పరిశుద్ధురాలనే కాదు, ఆమె స్తుతించేటువంటి స్త్రీ అండి. స్తుతించేటువంటి స్త్రీ ఎలా స్తుతిస్తుందంటే, మీరు ఆ యొక్క వచనాలు చదవండి. చెప్పిన మాటలు చెప్పకుండా దేవుని స్తుతించిందండి. మనమన్న స్తోత్రం 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 హల్లెలూయా, ఇది తప్ప ఏముండదు. మరియా, నీ స్తుతి ఏ రకంగా ఉందంటే, ఆమె ఎంత చక్కగా దేవుని స్తుతిస్తుందంటే, ఎంతండి మరియా ఏజ్ అప్పుడు? ఎంత మరియా ఏజ్? చరిత్రకారులు చెప్తారు 15 నుంచి 18 లేదా 19 సంవత్సరాలు ఉంటుంది. అంత యంగ్ ఏజ్లో మరియా నోట శ్రేష్టమైన స్తుతి గీతం ఉంది. ఈరోజు మన వయసు పెరిగింది, మనము దేవుని అంగీకరించిన సమయం కూడా పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయాయి. స్టిల్ వీఆర్ నాట్ ఓపెనింగ్ అవర్ మౌత్స్ టు ప్రైజ్ ద లార్డ్. వాట్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. ఎంత దరిద్రమైన జీవితమో మనది కదా, ఇంతవరకు దేవుని స్తుతించడానికి మనం వెనుకాడేమో. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం గణపరచాలి, దేవుని మనం కీర్తించాలి, దేవుని మనసారా మనం ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, మరియ చేసిన స్తుతి ఒక ఇంటిలో దేవుని మందిరములో. దేవుడు అంటాడు, ఈ స్థలము మీద నా కనుదృష్టి నిలుచును. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఉదయాన్నే ఎంతగా దేవుని స్తుతించావు,
రెండవ ఆరాధన ఒకవేళ వచ్చింటే ఎంతగా స్తుతించావు, ఈ మూడవ ఆరాధనలో వచ్చింటే ఎంతగా స్తుతించావు. దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నేను గమనించవచ్చు, ఎవరు గమనించవచ్చు, గాడ్ ఈజ్ లుకింగ్ అట్ యూ. దేవుడు చూస్తున్నాడు. ఏంటి ఇన్ని మేలు చేసి, ఇంతగా కాపాడి, రక్షణ ఇచ్చి, వా ఎంతో కార్యం చేశానే, వై హీ సైలెంట్, ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, మేరీ ఈజ్ ఎ ఉమన్ ఆఫ్ ఎ ప్రైజ్. షీ ఈజ్ ఎ ఉమన్ ఆఫ్ ప్రైజ్. ఆమె దేవుని స్తుతించేటువంటి స్త్రీ. ఆమె పరిశుద్ధురాలు మాత్రమే కాదు, ఆమె దేవుని స్తుతించేటువంటి స్త్రీ. ఆమె స్తుతిలో ఎంతగా దేవుని అర్థం చేసుకునేదో. ఒక్కొక్క పదం చాలా ఖరీదైనటువంటిది, చాలా విలువైనటువంటి పదాలు ఆమె వాడిందండి. అక్కడ వెంటనే దేవుని స్తుతించింది. ఎప్పుడైతే ఎలిజబెత్ అక్కడ స్తుతించిందో వెంటనే మరి ఇక్కడ స్టార్ట్ చేసిందండి. దేవుని బిడలారా, నీ దేవుని స్తుతించడానికి నీ నోరు తెరవడం లేదా? నీ దేవుని స్తుతించడానికి నీ నోరు మూతబడినటువంటి నోరు అయితే ఈరోజు యేసు నామమందు ఆ నోరు తెరవబడును గాక. దేవుని బిడలారా, ఈ రోజు నుంచి నీ చర్చిలో మౌనంగా ఉన్నావా? నీ పేజీ ఖాళీ పరలోకంలో. నీ కోసం స్తుతి. ఏం స్తుతి చేస్తున్నావు? ఎంతగా స్తుతిస్తున్నావు? కొంతమందికి స్తుతి అంటే గిట్టదండి. ఏందండి పాటలు ఇంతసేపు పాడతారు, ఏంది దేవుని స్తుతిస్తాం, వెళ్ళిపో, నో ప్రాబ్లం. యువర్ పేజెస్ విల్ బి ఎంప్టీ. పరలోకం అనుకుంటుంది, ప్రభు అనుకుంటాడు, ఏంటి దేవుని బిడ్డగా అని చెప్తారు, దేవుని స్తుతించకుండా ఉన్నారేంటి, దేవుని గణపరచకుండా ఉన్నారేంటి? మాటలు మాట్లాడమంటే గంటలు మాట్లాడతాం, స్తుతించడానికి నోరు పెగలదు మనకు. దేవుని స్తుతించడానికి ఈ సంవత్సరంలో ఈ చివరి దినాల్లో కూడా నువ్వు దేవుని స్తుతించలేకపోతే మనం ఎంత స్తుతిలో పిసినారులుగా, చేతగాని వారంగా ఉన్నామో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. మరియ చేసిన స్తుతి పరలోకంలో వినబడింది, పరలోకం గుర్తించింది, పరిశుద్ధాత్మ దేవుడు లిఖిస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నా స్తుతి ఏ రకంగా ఉందో, నీ ఇంటిలో నువ్వు ప్రయాణం చేస్తుండగా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, కొంతమంది బాత్రూమ్ సింగర్స్ ఉంటారండి కదా, కేవలం బాత్రూంలోనే వాళ్ళకి పాటలు వస్తాయి, లెక్కలేని పాటలు వస్తాయి, నీళ్ళు చలికాలంలో పోసుకుంటేనే వస్తాయి, నో ప్రాబ్లం, నువ్వు తర్వాత వస్తాను. కొండసీమలలో ఉంటే స్తుతి దేవుడు రికార్డ్ చేశాడండి. ఏంది మరియా, ఎక్కడ స్తుతించేది? దేవాలయం కదా, పో యెరూషలేము పో అనలా. కొండసీమలలో నాకు అనిపిస్తుంది ఈ జకరియా ఎలిజబెత్లు చాలా వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు. మళ్ళీ వీళ్ళ ఇండ్లు ఎంత పెద్దదో, ఎంత శుభ్రంగా ఉందో నాకైతే తెలియదు. జకరియా ఎలిజబెత్లు ఇంటిలో విత్తబడినటువంటి ఆ స్తుతి పరలోకం వరకు వినబడింది. హల్లెలూయా. ఈరోజు నీ స్తుతి పరలోకం వింటుందో లేదో నాకు తెలియదు. లెట్ us acknowledge the heaven is recording your praise. పరలోకం నీ స్తుతిని రికార్డ్ చేస్తుందనే సత్యాన్ని మర్చిపోవద్దు. రెండవదిగా తిరిగి లూకాసు వార్త 1:46. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ఏమంట, నా నోరు ప్రభువును గణపరుచుచున్నది అని రాయాలి. నా మైకు ప్రభువును గణపరుచుచున్నది, మా ఇంట్లో ఉన్న టీవీ ప్రభువును గణపరుచుచున్నది, మా ఇంట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్ ప్రభువును గణపరుచుచున్నది. కాదు, నోరు కాదంట, వస్తువులు కాదంట, ఎక్విప్మెంట్ కాదంట, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఏంటి ప్రాణం గణపరచడం ఏంటి మరియా? అందుకే నువ్వు పల్లెటూరులో ఉన్నావు, పల్లెటూరు మనిషివి కదా అనే తలంపు నాకు వచ్చింది. ఏంటి ప్రాణం కనపరచడం ఏంటి మరియా? మైకు తీసుకొని స్వరముతో గాన గంధర్వులుగా స్తుతించినారు అంటే స్వరముతో కదా, ఇదేంటిది ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ స్తుతి, నీ యొక్క దేవుని గణపరచడం, దేవుని కీర్తించడం అనేటువంటిది ఎక్కడి నుంచి రావాలంటే ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి వస్తే బయట కనబడేటువంటి స్తుతి అది. నీ ప్రాణము, ప్రాణం అంటే గుర్తుంచుకో, నీ లోపల ఉన్నటువంటిది, నీ యొక్క తలంపులు, నీ యొక్క అంతరంగం, నీ యొక్క భావాలు అన్నీ స్తుతికి కనెక్ట్ చేయబడి ఉండాలి. జనగణమన పాడతాం. మనం ఎలా పాడతాం తెలుసా? వాళ్ళని చూసుకుంటే ఇది మనకు రికార్డ్ అయిపోయి ఉంటుంది, చెప్పాల్సిన పనిలే. ఇప్పుడు నెక్స్ట్ వచనం, నెక్స్ట్ పల్లవి అక్కడ పైకి పోలే, ఏం లేదు, అలా రికార్డ్ అయిపోయి ఉంటుంది. కొన్ని పాటలు అలవాటుగా వచ్చేస్తాయి నీకు, అది దేవుడు అంగీకరించడు, అది దేవుడు అంగీకరించడు. అంటే బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. నీ యొక్క జీవితంలో శరీరం ఉంది ఇక్కడ అంతే, కానీ నీ తలంపులు ఎక్కడో ఉన్నాయి, ఎక్కడో ఉంటాయి నీ తలంపులు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, అలాంటి స్తుతిని పరలోకం గుర్తించదు. వెన్ ఎవర్ యు ఆర్ ప్రైజింగ్ ద లార్డ్, వెన్ ఎవర్ యు ఆర్ మ్యాగ్నిఫైయింగ్ ద లార్డ్, ప్రభువును ఘనపరుస్తున్నావా, అలాగైతే నీ యొక్క లోపలి నుంచి రావాలి. అందుకే దేవుడు అంటాడు యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం.
అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. ఎలాంటి వారు ఆరాధించాలి? అట్టివారు. వాళ్ళు ఎలాంటి వారంట? ఆయనను ఆరాధించువారు పాటల పుస్తకంతో ఉండాలి. ఆడ ఏమని ఉండాలి తెలుసా? పాటల పుస్తకంతోనూ, మంచి మైక్తోనూ, మంచి స్వరముతోనూ, మంచి రాగముతోనూ, మంచి తాళముతోనూ దేవుని ఆరాధించాలి అని ఉండాలి. ఉందా అక్కడ? ఏముంది అక్కడ? ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. ఎలాంటి ఆరాధన దేవుడు కోరుతున్నాడు తెలుసా? నీవు మాటతో పాడుతున్నావా, మైక్ దగ్గర పెట్టుకొని పాడుతున్నావా, దూరం పెట్టుకొని పాడుతున్నావా, లిప్ మూమెంట్ ఇస్తున్నావా, యాక్షన్ చేస్తున్నావా? ఇవి కాదు. ఇవి బయట వాళ్ళకి కనపడతాయి. నేను పాడేది నా ప్రక్కన వాళ్ళకి వినపడుతుందా? నేను పాడేటువంటిది ఏంటిది కాదు. దేవుడు కోరుకునేది. ఇది మనిషి కోరుకుంటాం, ఇది స్టేజ్ పైన జరగాలి లేదా కింద జరగాలి. కానీ దేవుడు కోరుకునేటువంటిది ఏంటి తెలుసా? మరి అంటుంది, ప్రాణముతో దేవుని గణపరచు. నీ ఆరాధన నీ లోపల నుంచి రావాలి. నీ యొక్క ఆలోచనలన్నీ పాటపైనే ఉండాలి. నీ ఆలోచనలన్నీ కూడా పాటపైనే కేంద్రీకృతమై ఉండాలి. నువ్వు పాడేటువంటిది అది పెదవులతో ఉండకూడదు, నీ లోపల నుంచి రావాలి. ఒకవేళ పాడుతున్నాం, వేటగాని ఊరిలో నుండి, అవును ప్రభా, సాతాను నన్ను తరుముతున్నప్పుడు, నా కుటుంబాన్ని, నా బిడ్డలను తరుముతున్నప్పుడు నువ్వు కాపాడావు ప్రభా, అది అర్థం చేసుకొని నీ లోపల నుంచి పాట వస్తే అది పరలోకం వింటది. లేకపోతే నీకు వినపడుతుంది, నీ ప్రక్కన వాళ్ళకి వినపడుతుంది, అక్కడికే ఆగిపోతుంది. మరి అంటుంది, నా ప్రాణము ప్రభువును గణపరుచును. ఆమె ఏముంటుంది తెలుసా? నా మాటల కంటే, నా శబ్దము కంటే, నా రాగము కంటే, నా తాళము కంటే నా ప్రాణము ప్రభువును గణపరుచు. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుని బిడ్డలారా, నీ అంతరంగంలో బయట స్తుతి లోకము, మనుషులు, మైకులు ఎక్స్పెక్ట్ చేస్తాయి, లేకపోతే ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ బయట స్తుతిని కాదు దేవుడు కోరేది. అందుకే దేవుని యొక్క స్టేట్మెంట్ ఏం తెలుసా? పై రూపాన్ని కాదు దేవుడు చూసేది, లోపల నీ హృదయాన్ని చూస్తాడు. ఆ పాట నీ హృదయంలో నుంచి వస్తుందా, నీ నోటి నుంచి వస్తుందా, నీ తలంపులోంచి వస్తుందా, నువ్వు ఏకీభవించి అది అర్థవంతంగా పాడుతున్నావా లేదా అనేటువంటిదే ప్రాముఖ్యం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, లెట్ యువర్ సింగింగ్ బి లైక్ దాట్. నువ్వు పాడుతున్నప్పుడు నీ పాట నీ హృదయంలో నుంచి రావాలి. అంటే ఒక మాట చెప్తుంది, దేవా, నేను మాటతో స్తుతించే వ్యక్తిని కాదు ప్రభా, పెదవులతో ఆరాధించే వ్యక్తిని కాదు నాయన, నా ప్రాణముతో నేను నిన్ను ఆరాధిస్తా, నేను ఘనపరుస్తాను ప్రభా. ఈరోజు నీ స్తుతి ఏ రకంగా ఉంది? ఏమని చెప్తావు తెలుసా? నువ్వు ఏమని చెప్తావు అంటే, నాకెక్కడ వస్తుంది పాటలు, నేనెక్కడ పాడతా, నా వల్ల ఎక్కడవుతుంది? నీ రాగ తాళాన్ని గురించి కాదు దేవుడు కోరేది. బైబిల్ ఒక మాట ఉంది, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున. ఎవరంట? బాలురు అంటే సరే, మన సండే స్కూల్ పై స్టేజ్ పైకి వచ్చి పాడతారు, వాళ్ళు పాడతారు. చంటి పిల్లలు పాడతారా? చంటి పిల్లలు, నెలల బిడ్డ ఏమైనా పాడుతుందండి? ఏం పాడదు. కానీ బైబిల్లో రాయింది, చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున. చిన్న బిడ్డలలో స్థుతులు ఉన్నాయి, అది మర్చిపోవద్దు. వాళ్ళ స్థుతి ఏంటి తెలుసా? దే ఆర్ వర్షిపింగ్ ద లార్డ్ విత్ దేర్ బాడీ. వాళ్ళ శరీరములో వచ్చేటువంటి ఆ రాగాలు ఉంటాయి చూసారా, అంతకంటే ఇంకేముండదు వాళ్ళకు. అదే చాలు, అది దేవుని చాలా సంతోషపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన ఒక వీడియో నేను చూశాను. అదేంటంటే, వాళ్ళు చెట్టుకు 2 వైర్లు పెట్టారండి, దాన్ని ఒక కంప్యూటర్ కనెక్ట్ చేశారు. దాని నుంచి ఒక మైక్లో ఒక శబ్ద యంత్రము ద్వారా ఒక శబ్దం వినబడుతుంది. ఆ చెట్టు పాటలు పాడి దేవుని స్తుతిస్తుంది. ఆ చెట్టు దగ్గర నుంచి ఒక మ్యూజిక్ బయటకు వస్తుంది. అందుకే దావీదు అంటాడు కదా, జలచరములారా, పర్వతాలారా, వృక్షములారా, యవనస్తులారా, అందరూ దేవుని స్తుతించారు. నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు, ఎలా స్తుతిస్తారు? చెట్లు ఎట్లా స్తుతిస్తాయి? లాంగ్వేజ్ లేదు కదా. సైన్స్ చెప్తుంది, చెట్లు దేవుని స్తుతిస్తున్నాయి, చిన్నపిల్లలు దేవుని స్తుతిస్తున్నారు. ఈరోజు చర్చిలోనికి వచ్చిన నీవు, పాటలు పాడుతున్న నీవు, దేవుని స్తుతిస్తున్న నీవు, నీ స్తుతి ఎక్కడికి కనెక్ట్ చేసుకున్నావు తెలుసా? మాట, పాట, రాగం, తాళం, ఫినిష్. అక్కడికైతే అది ఈ బిల్డింగ్లోనే ఉంటుంది, ఇక్కడే వినపడుతుంది, ఒక లైవ్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, పరలోకంలో కాదు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మరియా స్తుతి పరలోకం రికార్డ్ చేయడమే కాదు, మరియా ఏ రకంగా స్తుతిస్తుంది తెలుసా? నా ప్రాణముతో ప్రభువును నేను ఘనపరుస్తూ ఉన్నా. ఇప్పుడు మూడవదిగా తిరిగి 46వ వచనం చదువుదాం. లూకాసు వార్త 1:46. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఇప్పుడు మరియాను అడుగుదాం, మరియా
ఎక్కడ నువ్వు స్తుతిస్తున్నావు? జకరియా ఎలిజబెత్ ఇంటిలో నేను ప్రభువును గణపరుస్తున్నాను. ఏం మరియా, ఏంటి నీ పరిస్థితి ఏంటి చెప్పు? మరియా అంటది, నేను గర్భవతి అయ్యాను, నాకు నా గర్భంలో యేసుప్రభు వచ్చేసాడు, ఇప్పుడు ప్రజలందరూ నన్ను నిందిస్తారు, నా పరిస్థితులు చుట్టూ బాగలేవు, అయినా నా ప్రాణం ప్రభువును గణపరుచున్నది. దేవుని బిడ్డలారా, వివాహానికి ముందే గర్భవతి, ఒక అవమానం, ఒక నింద, ఒక భయం అన్నీ ఆమె చుట్టూ ఉన్నాయి, ఆమె దగ్గర ఉన్నాయి, ఆమెలో ఉన్నాయి. ఇప్పుడు మరి అంటుంది, వీటి మధ్య నేను స్తుతి నుంచి, దేవుని గణపరచ నుంచి దూరం కాల. ఎప్పుడు స్తుతిస్తాం తెలుసా? మనకు అన్నీ బాగుండి మధ్యాహ్నం తిని సాయంత్రం కూడా కొంచెం వేసుకొని వచ్చి చర్చిలో కూర్చుంటే అప్పుడు కొంచెం దేవుని స్తుతిస్తాం, అన్నీ బాగుంటే. ఏం కొంచెం బాగలేకపోయినా ఆహా, మరి అంటుంది, మై సరౌండింగ్స్ ఆర్ గివింగ్ మీ ఎ ప్రాబ్లం, మై పీపుల్ హు ఆర్ అరౌండ్ మీ ఆర్ క్రిటిసైజింగ్ మీ. నా చుట్టూ ఉన్న ప్రజలు నన్ను నిందిస్తూ ఉండగా, నన్ను అపార్థం చేసుకుంటూ ఉండగా, నా గురించి ఏవో పుకార్లు పుట్టిస్తుండగా తట్టుకోలేక 3 నెలలు వచ్చి ఎలిజబెత్ దగ్గర వచ్చింది. ఆమె పరిస్థితి అది. అయినా ఆ అనానుకూల పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో అన్నీ అనుకూలంగా ఉంటేనే దేవుని స్తుతిస్తావు. మీ స్వరం బాగుండాలి, కొంచెం అనిపించిందా వద్దులేంగా అయిపోయి. దేవుని బిడ్డలారా, ఏం కోరుతున్నాం మనం ఏం అడుగుతున్నాం, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? దేవుని దృష్టిలో ఒక్కసారి చూడండి. మరి అంటుంది, మై సరౌండింగ్స్ ఆర్ నాట్ గుడ్, కానీ నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. ఈరోజు 2025లో నీ వాగ్దానాలు నెరవేరలేదేమో, దేవుడు నీకు ఇచ్చిన ప్రవచనాలు నెరవేరలేదేమో, దేవుడు నీకు ఇచ్చిన దర్శనాలు నెరవేరలేదేమో, అంత మాత్రాన దేవుని స్తుతించడం ఆపకు. అందుకే ఆరాధన ఆపను, ఎల్లప్పుడూ దేవుని నేను స్తుతిస్తా, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తా. దేవుని బిడ్డలారా, మరియ జీవితములో వెన్ షీఈస్ ప్రైజింగ్ ద లార్డ్, వెన్ షీఈస్ మ్యాగ్నిఫైయింగ్ ద లార్డ్, వెన్ హర్ సరౌండింగ్స్ ఆర్ నాట్ గుడ్. ఇంకో మాట చెప్తాను, మరియ ప్రెగ్నెంట్, మరియకు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. మరి అంటుంది, నా ప్రాణం ప్రభువును గణపరుచున్నది. హర్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్, ఆమె శరీరం సహకరించడంలా, అయినా ప్రభువును గణపరుస్తుంది. ఏమ్మా పాటలు పాడలేదే? హెల్త్ బాగలేదు. ఏది అడ్డగిస్తుంది నిన్ను? నీ హెల్త్. దేవుని గణపరచడానికి పరలోకం రికార్డ్ చేసేదాన్ని సాధారణ, నీ గొంతు బాగాలేదు, నీవు బాగలేవు, నువ్వు పాడలేవు, నీకు చేత కాదు, నీవు ఎక్కడ స్తుతిస్తావు, నువ్వు దేవుని గణపరచడం ఏంటి? వదిలేసి అయిపోయి వదిలేస్తాం. మరి అంటుంది, మై హెల్త్ ఈజ్ నాట్ గుడ్, నా ఆరోగ్యం సరిగలే, అయినా దేవుని స్తుతిస్తున్నా. ఈరోజు నీ స్తుతి ఏ పరిస్థితులను బట్టి ఆగిపోయింది? నీ స్తుతి ఏ పరిస్థితులు, దేవుని ఘనపరచడం ఏ పరిస్థితులను బట్టి ఆగిపోయింది? ఒక్కసారి ఆలోచించు. మనకు ఇంట్లో జరగకూడనిది జరిగిందా? చర్చిలో మౌనంగా ఉంటాం. మరియను గురించి అందరూ, ఇదిగో గర్భవతి అంట, ఎక్కడికో పోతుంది చూడు, ఏదో తప్పు పని చేసింది కాబట్టి వెళ్ళిపోతుంది ఊరికి, లేకపోతే ఎందుకు పోతుంది? అమ్మలక్కలు మాట్లాడుకోకుండా ఉండింటారా? దేవుని బిడ్డలారా, వాటి మధ్య మరియ దేవుని స్తుతిస్తుంది. ఎవరన్నా ఒక మాట అంటే ఫస్ట్ మనం ఆపేసేది దేవుని స్తుతించడం ఆపేస్తాం. ఈరోజు అలా ఆగిపోయావా? ఈ సంవత్సరంలో ఎప్పుడైనా దేవుని దగ్గర క్షమాపణ కోరు. ప్రభువా, స్తుతించే అవకాశం నాకు ఇచ్చావు. దేవుని బిడ్డలారా, కొంతమంది రాళ్లకు మొక్కుతున్న రాళ్ళను స్తుతిస్తున్నారు, కొంతమంది సృష్టిని స్తుతిస్తున్నారు. యూ హ్యావ్ గివన్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. దేవుడు నీకు ఒక బంగారు అవకాశం ఇచ్చాడు, దేవుని స్తుతించే అవకాశం. యు ఆర్ మిస్యూజింగ్ దాట్. దాన్ని దుర్వినియోగం చేస్తున్నావు, లేదా దాన్ని ఉపయోగించడంలా. మరి అంటుంది, నా పరిస్థితులు బాగలేకున్నా, నా ఆరోగ్యం బాగలేకున్నా, నన్ను అపార్థం చేసుకొని ఏవేవో మాటలు అంటున్నా, నా ప్రాణము ప్రభువును ఘనపరుస్తున్నది. ఘనపరిచినది కాదు, ఘనపరచుచున్నది. అంటే మరియ జీవితంలో ఘనపరచడం అనేది ఆగిపోలేదు. ఈరోజు ఆగిపోయిందా నీ జీవితంలో ఒక స్తుతి, ఒక స్తోత్రము? దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి, ఒక మాట చెప్తున్నాను. నీ పరిస్థితులు సరిగా లేనప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటిది ఏంటి తెలుసా? ప్రార్థన చేయలేవు, కానీ దేవుని ఈజీగా స్తుతించవచ్చు. దేవుని బిడ్డలారా, అందుకే చెరసాలలో ఉన్నప్పుడు పౌలు శీలలు చేసింది తెలుసా? ప్రార్థన కాదు, స్తుతించడం. దేవుని ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో నీ జీవితంలో ఖచ్చితమైన కార్యాలు జరుగుతాయండి. కొన్ని సందర్భాల్లో యూ కెనాట్ ప్రే. ఎందుకు తెలుసా? రాదు, ప్రార్థన చేయలేం, ప్రార్థన చేయబుద్ధి కాదు. కానీ యూ క్యాన్ సింగ్, నువ్వు పాడగలవు, దేవుని స్తుతించగలవు. ఒకవేళ పాట కూడా రాలేదా? దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవా ఈ పరిస్థితిలో ఉన్నా, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం.
దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని అలా మార్చేస్తుంది దేవుని స్తుతిస్తూ ఉండగా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మరియా తన అనానుకూలతలో దేవుని స్తుతించింది. అనానుకూలమైన వాతావరణం, అనానుకూలమైన శరీరం, అనానుకూలమైన వ్యక్తుల యొక్క మాటల మధ్య మరియా ఆగిపోలేదు. ఈరోజు ఆగిపోయావా? దేవుడు అడుగుతున్నాడు, ఎన్నిసార్లు నీకు ఇచ్చిన అవకాశాన్ని, పాటలు, స్తుతిని వ్యర్థం చేసుకున్నావు? క్షమాపణ కోరు. ఈ రాత్రి దేవుని దగ్గర క్షమాపణ కోరు. లార్డ్, యు హావ్ గివెన్ మీ గోల్డెన్ ఆపర్చునిటీస్. దేవుని బిడ్డలారా, మరి అంటుంది, నా పరిస్థితులు బాగలేకపోయినా నాకు ఇవ్వబడిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా. 4వదిగా తిరిగి 46వ వచనం, లూకాసు వార్త 1:46. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. నా ప్రాణము పాటతో ఘనపరచుచున్నాను అనలేదు. ఏమంటుంది? మరియా నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. మరియా, జాగ్రత్తగా వినండి, మరియా స్తుతి ఏంటి తెలుసా? ఒక జరిగిన సంఘటన బట్టి స్తుతి లేదు. నా ప్రాణము నాకు దేవుడు గర్భం ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను అని చెప్పలేదు. నా ప్రాణము ప్రభువును స్తుతించుచున్నది. నా ప్రాణము ఎందుకు స్తుతిస్తుందంటే నాకు స్తుతి వచ్చు కాబట్టి స్తుతించడంలా. నా ప్రాణము ప్రభువును స్తుతిస్తూ ఉన్నది. అంటే నీ స్తుతిలో కేంద్రం ఏముండాలి తెలుసా? ఒక అద్భుతం కాదు, ఒక మేలు కాదు, ఒక ఆశ్చర్యకారం కాదు, కాదు, ప్రభువే. అంటే నీ స్తుతి దేవుని ప్రక్కకు జరపకూడదు. నీ స్తుతి దేవుని దగ్గరగానే ఉండాలి. మరి అంటుంది, షీఈస్ నాట్ ప్రైజింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్. ప్రజలు వింటున్నారా లేదా? ఎలిజబెత్ వింటుందా లేదా? ఎలిజబెత్ నీ కోసం స్తుతించడంలా, నేను నా ప్రాణము ఎలిజబెత్ కొరకు దేవుని స్తుతించడంలా, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ స్తుతిలో నీ ఫోకస్ ఏంటి తెలుసా? నా స్వరం బాగుందా, నా స్వరం వినబడుతుందా, రాగయుక్తంగా, అది ఉండాలి, జాగ్రత్త ఉండాలి. కానీ అంతకంటే మించి దేవునికి నా స్తుతి వెళ్తుందా లేదా? దేవునికే నా స్తుతి చెల్లాలి, నా స్తుతి దేవునికే చెల్లాలి. మరి అంటుంది, ఐఎమ్ నాట్ ప్రైజింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్. లేదా జకరియా ఎలిజబెత్ ఇంటికి వచ్చాను, వీళ్ళు భక్తాగ్రేసర్లు కాబట్టి వీళ్ళు నా స్తుతి వినాలి అని నేను స్తుతించడంలా. నా ప్రాణము జకరియా ఎలిజబెత్తుల కోసం దేవుని స్తుతించడంలా, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. ఈరోజు అడుగుతున్నా, స్తుతి ఎవరి కోసం? స్తుతి ఎవరి కోసం? నీకోసమా? నీ స్వరం వినబడ్డానికా? నీ యొక్క టాలెంట్ కనబడ్డానికా? నీకు మేలు చేసినందుకా? దేనికోసం? స్తుతి మారిపోతుంది, స్తుతి గురి మారిపోతుంది. నీ స్తుతి ప్రభువుకు చెందాలి. కానీ నువ్వేమంటున్నావు తెలుసా? నా జీవితంలో ఇది చేశాడు ప్రభువు అనే దానికంటే నా జీవితంలో ఇది జరిగింది. నీ ఆశీర్వాదాలు ప్రభువును కప్పేస్తున్నాయేమో, జాగ్రత్త. ప్రభు స్తుతిని దూరం చేస్తున్నాయేమో. మరి అంటుంది, మరియ తన పరిస్థితిని గురించి దేవుని స్తుతించడంలా, మరియ తన ఆశీర్వాదాలను గురించి దేవుని స్తుతించడంలా, మరి అంటుంది, నా ప్రాణము ప్రభువును స్తుతించుచున్నది, నా ప్రాణం ప్రభువును గణపరచుచున్నది, నా ప్రాణం ప్రభువును గణపరచు. మై ఫోకస్ ఈస్ నాట్ ఆన్ మై బ్లెస్సింగ్స్. నా యొక్క దృష్టి నా యొక్క ఆశీర్వాదాల పైన కాదు, నా దేవుని పైన. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.